నువ్వు ఇంట్లో ఉండడానికి ఏ మాత్రం ఇబ్బంది పడదు. నచ్చింది తిను, నచ్చింది చెయ్యి, నచ్చినట్టు ఉండు. కాలేజ్కి దగ్గర అవుతుంది అనేసి ఇక్కడ ఉంటున్నా, కానీ నా వల్ల వదినకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేసి ఆలోచిస్తున్నా. అంత లేదు, తనేం అనుకోదు. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యారాపో, కాలేజ్కి లేట్ అవుతుంది. సరే అన్న. విష్ణు టిఫిన్ రెడీ, ఫాస్ట్ గా రా. వదినా వస్తున్నా. ఏం తింటావు విష్ణు? ఇడ్లీ, వడ, పూరి? నేనేమన్నా హోటల్కి వచ్చినా వదినా? ఏది ఉంటే అది పెట్టు, తింటా. నీకు ఇష్టమని 3 చేశాను, కడుపు నిండా తిను. అవునా? థ్యాంక్ యూ సో మచ్ వదినా. ముందు పూరి తింటా, దాని తర్వాత వడ, దాని తర్వాత ఇడ్లీ. తిను. సరే విష్ణు, వెళ్ళొస్తాము. రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం. వదినా. మా అమ్మ వాళ్ళ ఊరు చాలా బాగుంటుంది విష్ణు, నువ్వు కూడా వస్తే బాగుండేది. నాకు రావాలనే ఉంది వదినా, కానీ కాలేజ్ ఉంది, ప్రాక్టికల్స్ ఉన్నాయి, తప్పట్లేదు. సరే, ఖర్చులకి డబ్బులుంచు. వద్దొదినా. పర్లేదు, పట్టు. ఆకలి అవుతుంది. వదిన ఏదో ఒకటి ఉండే ఉంటది. ఏం వండలేదేంది వదిన? వస్తున్నా. సార్ ఆర్డర్. నేనేమో ఆర్డర్ పెట్టలేదే. సృజన. హలో విష్ణు, వదినా. ఫుడ్ వచ్చిందా? పొద్దున్నే వండి పెట్టేస్తే చల్లగా అయిపోతుందని ఆర్డర్ పెట్టాను. త్వరగా తినేసి ప్రాక్టికల్స్ కి ప్రిపేర్ అవ్వు. సరే వదినా. సరే. థ్యాంక్స్ బ్రో. అరే నాన్న, ఎలా ఉన్నావు? డాడీ. నా కోడలు ఎలా చూసుకుంటుంది? వదిన చాలా బాగా చూసుకుంటుంది డాడీ. అమ్మకి దూరంగా ఉంటున్న మాటే గానీ అమ్మ లాంటి ప్రేమ దొరుకుతుంది డాడీ ఇక్కడ. ఆహా, చూసావా నా సెలక్షన్? అదిరా నా కోడలంటేను. వదిన ప్రేమ ప్యూర్గా ఉంటుంది కదా. మీకు కూడా ఇలాంటి వదిన ఉంటే కామెంట్ చేయండి.